హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పాలమూరు అగ్రి డ్రోన్స్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసిన. వీళ్ళ వద్ద యంత్రాలు, అదేవిధంగా పరికరాలు మొదలుగు ఏవైనా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. సో అన్ననైతే తెలుసుకుందాం మొత్తం డీటెయిల్స్ అయితే. సో చలో పదండి. క్రియేట్ అవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి. ప్రస్తుతం మనతోటి మన్యమన ఉన్నాడు. సో అన్న అది తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న. ఈ డ్రోన్స్ ఎప్పటి నుంచి మీకు అవగాహన ఉంది? నమస్తే అండి. నేను ఒక 4 years నుంచి డ్రోన్ బిజినెస్లో ఉంటున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ 4 years బ్యాక్ డ్రోన్ తీసుకొచ్చాను. అప్పుడు మనం డ్రోన్ తీసుకొచ్చినప్పుడు మన ఏరియాలో కూడా డ్రోన్స్ ఎవరు లేరు, అంత కొత్త. మన డిగ్రీ అయిపోయిన వెంటనే మేము ఏదో బిజినెస్ చేయాలి అన్నట్టు ఈ డ్రోన్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయినాము. ఓకే. అలా మేము డ్రోన్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసాము రైతులకు. రైతులు కూడా మనకి డ్రోన్స్ ని చాలా బాగా వినియోగించుకోవడం స్టార్ట్ చేశారు అందరికంటే. ఎందుకంటే ఇది పని తక్కువ, ఖర్చు తక్కువ. దానివల్ల రైతులందరూ డ్రోన్స్ ని ఎవరు ఇబ్బంది లేకుండా అందరూ యూజ్ చేసుకుంటున్నారు. చిన్న కార్ రైతులు, పెద్ద కార్ రైతులు ఎవరికైనా సరే డ్రోన్ అనేది యూజ్ అవుతుంది. అడ్రస్ వచ్చేసి ఎక్కడ? షాప్ అడ్రస్ వచ్చేసి మనది వనపర్తి డిస్టిక్ అండి. వనపర్తి డిస్టిక్ మనది గోపాల్పేట రోడ్కి వెళ్ళే కదా, పాత ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటది మన షాప్. పాలమూరు అగ్రి డ్రోన్స్ అనేసి. మన దగ్గర అగ్రికల్చర్ డ్రోన్స్, అన్ని రకాల మోడల్ డ్రోన్స్, అన్ని సేల్స్ సర్వీస్ మన దగ్గర ఉంటదండి. అతి తక్కువ ధరలోనే మనం డ్రోన్స్ ఇస్తున్నాం రైతులకు. మన సర్వీస్ లో మెయిన్ గా మన సర్వీస్ మోటివ్ తోటి ఎవరైతే డ్రోన్ తీసుకుంటారో వాళ్ళకి సర్వీస్ ఖచ్చితంగా ఇస్తున్నాం. మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడాలు. ఇప్పుడు మెయిన్ గా మా మార్కెట్ లో ఏం జరుగుతుందంటే డ్రోన్లు అందరూ అమ్మేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మన కూరగాయల డ్రోన్లు అమ్మేస్తున్నారు. సర్వీస్ ఎవరు ఇవ్వట్లేదు. సర్వీస్ మెయిన్ ప్రాబ్లం. డ్రోన్ తీసుకున్న వాళ్ళకు ఒక పార్ట్ కావాలన్నా దొరకదు. ఒకవేళ ఏదైనా పోయిందనంటే ఫోన్ చేస్తే డ్రోన్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. మెయిన్ థింగ్ మార్కెట్ లో జరుగుతున్న ప్రాబ్లం ఇది. దీనికోసం నేను కేవలం సర్వీస్ ని పెట్టుకొని ఏదైతే లూప్ హోల్ ఉందో దాన్ని మాత్రమే తీసుకొని నేను దాని మీదే వర్క్ చేస్తున్నాను. మెయిన్ థింగ్ నా నుంచి ఇచ్చేది ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాను, క్వాలిటీ సర్వీస్ ఇస్తాను. అంతకు మించి నేను ఏది ఆశించాను. రేటు కూడా తక్కువనే ఉంటుంది మనతోటి. అందరితో పోలిస్తే మీరు అందరితో చూసుకొని కొటేషన్ తీసుకొని నాతోనికి రండి. నేను మంచి ప్రోడక్ట్ ఇస్తా అంటేనే తీసుకోండి. సో తక్కువ ధరకే అన్న అయితే ఇస్తా అంటున్నాడు. సో అన్న ఇప్పుడు వచ్చేసి మీరు శిక్షణ ఇవ్వడం జరుగుతుందా? అన్న శిక్షణ ఇస్తారా మీరు? శిక్షణ డ్రోన్ ట్రైనింగ్ ఉంటుందండి. మనతో ఎవరైతే డ్రోన్ కొనుక్కుంటారో వాళ్ళకు 20 days మనమే ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం ఇచ్చేసి, ఫుడ్ బెడ్ మొత్తం అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళకు డ్రోన్ మొత్తం నేర్పించేసి, డ్రోన్ లో మైనర్ రిపేర్లు, మేజర్ రిపేర్లు. ఒకవేళ డ్రోన్ వాళ్ళు తీసుకున్నాక కూడా వాళ్ళు ప్రాబ్లం పడవద్దు. ఒకవేళ మన ఫీల్డ్ కి వెళ్ళాము, డ్రోన్ కింద పడ్డది, ఏదో క్రాష్ అయిపోయింది, ఏమైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఎక్కడో 100 kilometers దూరం నుంచి అతను అతనికి రాలేడు కదా. సో ఎక్కడి నుంచో రావాలంటే కష్టం. వాళ్ళంతా వాళ్ళు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి. అది మొత్తం నేను ఇక్కడే నేర్పించి పంపించేస్తామండి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేసి అన్న ఇది ప్రాబ్లమ్ అని ఇంతవరకు చెప్పలేదు. అంటే మేము ట్రైనింగ్ కాడికి కానీ సర్వీస్ కాడికి కానీ 100% ఉంటాం. నేను లేనప్పుడు మనీ బ్యాక్ లాగా మేము వెంటనే నీ పైసలు నీకు ఇచ్చేస్తా అని చెప్పేస్తాను. వాళ్ళకి ముందే చెప్పేస్తాను. నేను ఏనాడైతే కాల్ లిఫ్ట్ చేయనో, ఏనాడైతే మీకు సర్వీస్ చేయనో ఆ రోజు మీరు నాకు వచ్చేయండి, నీ డ్రోన్ నా ముందర పెట్టండి, పైసలు తీసుకొని వెళ్ళిపోండి. ఇది నేను ఇచ్చే గ్యారంటీ. ఇప్పుడు డ్రోన్స్ లో ఎన్ని రకాల పెద్ద చిన్న నుంచి పెద్ద డ్రోన్స్ లో కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయన్న. డ్రోన్స్ లో వచ్చేసి X6 ఉంటదండి, X6+, X8, X9, X9+, ఇప్పుడు X11 కూడా వచ్చేసినాయి. మేజర్ గా మనం X8 డ్రోన్స్ వాడతాం అన్న. X8 డ్రోన్స్ మన మార్కెట్ లో ఫుల్ గా నడుస్తున్నాయి. X6 ఉన్నాయి. X8 అంటే కొంచెం పెద్దగా అన్నమాట, పెద్దగా మీడియం అండి. X8 మోటార్స్ అనేది కదా. ఇది X8 మనం ఇప్పుడు ఉన్నది. X6, X+ మోడల్స్ అనేది కొంచెం లో మోడల్ అయిపోయింది. ఫస్ట్ వచ్చిన X8 వచ్చేసి ఎన్ని లీటర్ల ట్యాంక్ కెపాసిటీ? యాక్చువల్గా దీనికి 16 లీటర్ ట్యాంక్ వస్తుంది అన్న. మనం 10 లీటర్ ట్యాంక్ వేసుకుంటాము. 16 లీటర్స్ మనం 10 లీటర్స్ వేస్తాము అండ్ 16 లీటర్ ట్యాంక్ కూడా వేస్తాము యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్. మేజర్ గా మనం 10 లీటర్స్ వేసి పంపిస్తాం అందరికి. 10 లీటర్ అనేది అందరికి కంఫర్టబుల్ గా ఉంటది, అందుకోసం 10 వేస్తాం అన్న. వాటర్, మందులు, వాటర్ అన్న. వాటర్ 10 లీటర్ వాటర్ పోస్తే మనకు ఒక ఎకరా స్ప్రే చేయగలం. మందు మొత్తం ఒక ఎకరకి ఎంత వేస్తామో మందు అది మొత్తం ఒక ఎకరకి వేయాలి. మొత్తం మనం చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రోన్ ఎన్ని రెక్కలు ఉంటాయి? ఇప్పుడు యాక్చువల్గా మనకు డ్రోన్స్ లో 2 మోడల్స్ ఉంటాయి. వాడ్, ఎక్సా ఉంటది. వాడ్ అంటేనేమో 4 రెక్కలు, ఎక్సా అంటేనేమో 6 రెక్కలు. మేజర్ గా మనం ఎక్సాలు చూస్తుంటాం. ఎన్ని రెక్కలు ఉంటాయి? X8 అయినా X6 అయినా అన్ని వాడ్ ఉంటది, ఎక్సా ఉంటది. ఆ రెండిట్లో దానికి 6 రెక్కలు ఉంటది, ఒకదానికి 4 రెక్కలు ఉంటది. మనం ఏది కావాలంటే అది తీసుకుంటాం అంతే. ఇది వచ్చేసి 6 రెక్కల డ్రోన్. 6 రెక్కల డ్రోన్. ఓకే. ఇప్పుడు దీనికి బ్యాటరీ ఎన్ని ఇస్తారు మీరు? మనము డ్రోన్ కి వచ్చేసి 2 types ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. స్మార్ట్ బ్యాటరీస్ ఉంటది అండ్ నార్మల్ బ్యాటరీస్ ఉంటాయి. మీరు మేజర్ గా స్మార్ట్ బ్యాటరీ అంటే ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాని యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి మీకు 15 to 20 minutes ఛార్జింగ్ టైం పడుతుంది బ్యాటరీ ఫుల్ కావడానికి.
వన్స్ ఒకసారి బ్యాటరీ ఫుల్ అయినాక మనం మినిమం 4 to 5 acres కొట్టుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అదే మీరు నార్మల్ బ్యాటరీస్ వస్తే, నార్మల్ బ్యాటరీలు ఏంటంటే ఒకేసారి ఎన్ని ఇస్తారు మీరు? నార్మల్ బ్యాటరీస్ అంటే ఇవి అన్న, నార్మల్ ఇవి రెండు కలిపితే నార్మల్ బ్యాటరీస్ అంటాం దీన్ని. ఈ నార్మల్ బ్యాటరీలు ఏంటి అంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మనకు 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు కొట్టుకోగలం కొత్తలో ఉన్నప్పుడు. ఓల్డ్ అయ్యే కొద్దల్లా దాని కూడా తగ్గిపోతుంది, 2 నుంచి 1 కూడా వస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ ప్రాబ్లం. ఛార్జింగ్ అనేది అంటే 40 to 1 hour పడుతుంది ఛార్జింగ్ ఎక్కడానికి. దానికి అప్గ్రేడెడ్ మనకు స్మార్ట్ బ్యాటరీలు వచ్చినాయి. స్మార్ట్ బ్యాటరీ ఇప్పుడు ఇది ఎన్ని? స్మార్ట్ బ్యాటరీ వచ్చేసి మనకు 22,000 mAh 14 cells తోటి వస్తుంది. యాక్చువల్ గా నార్మల్ అయితే ఏమైతుంది అంటే సపరేట్ 6 12 cells వస్తుంది. అదేమో కంబైన్డ్ గా వచ్చేసి 14 cells కలిపి వస్తుంది. ఎందుకంటే 2 cells ఎక్కువ ఉంటది, మనకు ఛార్జింగ్ కూడా కొంచెం ఎక్కువసేపు ఆపుతుంది. ఇంకోటి దీనికి తేడా ఏంటంటే ఛార్జింగ్ లో ఇది స్మార్ట్ బ్యాటరీ స్పీడ్ ఎక్కుతుంది అండ్ నార్మల్ బ్యాటరీలు స్లోగా ఎక్కుతాయి. ఇప్పుడు ఎన్ని గంటల్లో ఎక్కుతుంది? గంటలు కాదన్న, ఛార్జింగ్ 15 minutes లో ఎక్కేస్తుంది, 15 to 20 minutes లోపు ఛార్జింగ్. ఇది నీకు 40 minutes నుంచి 1 hour అబౌవ్ కూడా పడుతుంది, డిపెండింగ్ గా మనం దానికి ఇచ్చిన వర్క్ ని బట్టి. రెండు లోడ్ ఎక్కువ వేసిందంటే 2 కలిపి పెట్టాలి, 2 కలిపి పెట్టాలి. ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ పెట్టుకోనికి అది కరెంట్ అది ఎక్కడ ఉంటది? ఇంట్లోనే అండి, ఇంట్లో కరెంట్ పెట్టుకోవచ్చు. స్మార్ట్ బ్యాటరీ ఒకటి ఈ పరికరం స్మార్ట్ బ్యాటరీలకు మనం ఈ చార్జర్ ని ఉపయోగిస్తాం, ఇక్కడ పెట్టేసుకుంటాం. యాక్చువల్ చార్జర్ కి 4 సాకెట్స్ వస్తాయి, 4 బ్యాటరీలు కూడా ఒకేసారి చార్జింగ్ అలాగే కాకుండా ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జర్స్ కూడా ఉంటాయి. ఇది ఒక టైప్ అనమాట. ఇంకా వేరే చార్జర్లు కూడా వేరే మోడల్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు మెయిన్ మనకి ఇదే కదా మెయిన్ ట్రాన్స్మిటర్ అండి ఇది. దీన్ని మనం రిమోట్ అంటాము. దీంతో మనం డ్రోన్ ని ఆపరేట్ చేస్తుంటాము. ఇక్కడ మనం మొబైల్ పెట్టుకుంటాము అండ్ మొబైల్ ఉండే రిమోట్లు కూడా ఉంటాయి, ఇన్బిల్ట్ మొబైల్ ఉంటాయి, ఇలా మాన్యువల్ గా మొబైల్ పెట్టుకునేది కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎంత మీటర్ లో మనం ఫ్లై చేయగలుగుతాం? యాక్చువల్ డ్రోన్ ని మనము యాజ్ పర్ రూల్స్ మనం 50 meters వరకు పంపుకోవచ్చు. 50 meters వరకు మనకి DGCA రూల్స్ ప్రకారం అంతవరకు మనకి లిమిట్ ఉంది. మనం కూడా లిమిట్ అక్కడికే పెట్టేస్తాము. 50 meters అబౌవ్ మనం వెళ్ళాం, ఎందుకంటే ఆఫ్ అయిపోతుంది, మనం ఆఫ్ చేస్తాం. ఎన్ని ఎకరాల నుంచి డిస్టెన్స్ మనకు అరౌండ్ 3 to 4 kilometers అయినా పోతుంది, నో ప్రాబ్లం. ఇలాంటివి ఏమి లేవు అనుకుంటే మనం ఎంత దూరమైనా పంపవచ్చు. ఒకవేళ కరెంటు తీగలు ఉన్నప్పుడు, మనకు చెట్లు హైట్ ఉన్నప్పుడు, స్తంభాలు ఉన్నప్పుడు అన్ని మనం మన రిమోట్ మన చేతుల్లోనే ఉంటది కాబట్టి మనం తప్పిస్తూ ఉండాలి, దాన్ని చూసుకొని సైడ్ లో పంపడం అలాంటివి. స్ప్రే చేయడానికి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి అన్న, 4 నాజిల్స్ ఉంటాయి. ఈ 4 తోటి మనకి స్ప్రే వస్తుంది. దీంట్లో కూడా సెంట్రిఫికల్ నాజిల్స్ ఉంటాయి, నార్మల్ నాజిల్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి నార్మల్ నాజిల్స్. సెంట్రిఫికల్ నాజిల్స్ అవి వేరే లాగా ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మనం ఏ నాజిల్ కావాలంటే ఆ నాజిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీ వద్ద ఇవి ఎన్ని డ్రోన్స్ ఉంటాయి ఇప్పుడు మీ వద్ద? మా దగ్గర ఒక 6 drones ఉన్నాయన్న. 6 drones అవి డైలీ సర్వీస్ కి వెళ్తా ఉంటాయి. మేము ఒక సేల్స్ కూడా ఇది వరకు ఒక 20-25 drones కూడా మేము సేల్ చేసాము. సరే, ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత తీసుకుంటారు మీరు? ఎంత చార్జ్ చేస్తారు? ఎకరాకు రైతు తోటి 500 తీసుకుంటున్నాం. 500 తీసుకుంటాం. మీకు ఎంత టైం పడుతుంది ఒక ఎకరా చేయడానికి? 4 to 5 minutes పడుతుంది అండి. 4 to 5 minutes. ఒక 10 liter వాటర్ 4 to 5 minutes లో ఒక ఎకరా స్ప్రే చేసేస్తాం. మీరే ప్రొవైడ్ చేస్తారా మొత్తం? మేమే ప్రొవైడ్ చేస్తాం. వెహికల్ అంతా మాదే ఉంటుంది. మేమే వెళ్ళేసి మేమే రైతు దగ్గరికి వెళ్ళేసి మేమే మందులు కొట్టేసి వచ్చేస్తాం. డ్రోన్స్ ఇప్పుడు ఎంత మంది వ్యవసాయదారులు ఉపయోగిస్తున్నారు? ఆల్మోస్ట్ 50% రైతులందరూ డ్రోన్స్ కి అలవాటు పడ్డారు అన్న. ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి మేము డ్రోన్స్ నడుపుతూనే ఉన్నాము. అంటే ఇయర్ పెరుగుతా ఉన్నారు. ఎవరైతే అందరు రిపీటెడ్ గా ఉన్నారు అనమాట. ఒకసారి వచ్చినారంటే ఫార్మర్ ఖచ్చితంగా మళ్ళీ డ్రోన్ కి అలవాటు పడుతున్నారు. అంటే ఎక్కడ నెగిటివ్స్ లేవు. డ్రోన్ తోటి స్ప్రే చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎలాంటివి లేవు. డ్రోన్ తోటి మీరు ఎప్పుడు ఎలా అయినా స్ప్రే చేసుకోవచ్చు, ఏ చైన్ కైనా స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు ట్యాంక్ కి ఎక్కువ కెపాసిటీ డ్రోన్ మోయగలుగుతుందా? అచ్చా 16 liter మోయగలదు. అది దీని కెపాసిటీ 16 liters. 16 liters మోయగలదు డ్రోన్. మీ వద్ద ఏ డ్రోన్ తీసుకురాకుండా మీ శిక్షణ నేర్పగలుగుతారా? ఖచ్చితంగా చేస్తామండి. ఎవరైనా డ్రోన్ కొన్న వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తామని కాదండి. యాక్చువల్గా ఎవరైనా వచ్చి మేము కూడా ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నాము. మా దగ్గర వచ్చి ట్రైనింగ్ నేర్చుకొని డ్రోన్ మొత్తం నేర్చుకొని అదే డ్రోన్ పైలట్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. మా దగ్గర మేము లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా వచ్చి ఇంట్రెస్టెడ్ 10th పాస్ అయితే చాలు డ్రోన్ పైలట్ లైసెన్స్ వస్తుంది. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి డ్రోన్ పైలట్ లైసెన్స్ వస్తుంది. మీరు ఎవరైతే వచ్చి ఓన్లీ ట్రైనింగే కావాలి, మేము డ్రోన్ తీసుకోము అన్న వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. అండ్ డ్రోన్ రిపేర్లు కానీ సర్వీసింగ్ కానీ ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా నేర్పించి
అసలు మాకు నీడ్ ఉంటే మాతోనే ఎంప్లాయ్మెంట్ ఉంది, మేము కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. లేదంటే వేరే వాళ్ళకి కూడా చాలా మందికి నీడ్ ఉంది. ఇప్పుడు డిమాండ్ ఉన్నది, ఇది అందరికి నీడ్ ఉంది. డ్రోన్ పైలట్ కి మార్కెట్ లో 30,000 to 40,000 ఇచ్చి తీసుకుంటున్నారు. అంటే నీడ్ ఉంది అనమాట చాలా మందికి. మాకు కూడా కాల్స్ వస్తూ ఉంటాయి, ఎవరైనా ఉంటే చెప్పండి అని. మేము అలా కూడా ఎంకరేజ్ చేస్తున్నామండి. ఓకే, మినిమం ప్రైస్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే. డ్రోన్ కంపెనీ ఇది మనం అన్ని ఈఎఫ్టీ ఒరిజినల్ ఫ్రేమ్స్ వాడతామండి. మార్కెట్ లోకి ఇప్పుడు ఏమైందనంటే డూప్లికేట్ ఫ్రేమ్స్ వచ్చేసినాయి. యాక్చువల్గా ఇవన్నీ చైనా మోడల్ అండి. ఏది మనం మేడ్ ఇన్ ఇండియా అయితే ఏది కాదు, అన్ని చైనా మోడల్, చైనా ప్రోడక్ట్ వాడుతున్నాం. చైనా ప్రోడక్ట్ బాగానే ఉంది. మన ఇండియాలో ప్రోడక్ట్ చేసినాక వీటికి వచ్చినాక వాళ్ళు దానిని డూప్లికేట్ చేసి మొత్తం క్వాలిటీ తగ్గిపోతుంది. అవి వేయడం వల్ల డ్రోన్ స్టెబిలిటీ మిస్ అవ్వడం కానీ, డ్రోన్ పర్ఫార్మెన్స్ దెబ్బతినడం కానీ, జనాలకు తెలియక మీరు వెళ్ళేస్తున్నారు, తక్కువ అనేసరికల్లా కొనేస్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదు మనకు బ్యాటరీలో బి గ్రేడ్లు ఉన్నాయి, సి గ్రేడ్లు ఉన్నాయి. డ్రోన్ లో మనకు డిఫరెంట్ మోడల్స్ వచ్చేసినాయి. దీనిలో కూడా క్వాలిటీ తగ్గిస్తున్నారండి. మెయిన్ థింగ్ మనం ఒకటే, మనం షాప్ పెట్టింది, మనం సర్వీస్ చేసింది, మెయిన్ థింగ్ ఒకటే మోటివ్ తో మనం క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి, రైతు సాటిస్ఫాక్షన్ కావాలి, మనము సాటిస్ఫాక్షన్ కావాలి. ఇది ఒక్కటే అండి. మనం ఎప్పుడైతే క్వాలిటీ ప్రోడక్ట్ ఏమో అప్పుడు నేను ఎవరైతే డ్రోన్ కొంటారో వాళ్ళకి నేను మనీ రిటర్న్ ఇచ్చేస్తాను. మీరు ఎప్పుడన్నా రండి, మీకు ప్రాబ్లం అని తెలిసిన రోజు నాకు వచ్చి ఇచ్చేసేయండి, నేను అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాను. ఇది నా గ్యారంటీ. ఇప్పుడు మీరు ఎన్ని బ్యాచ్లు ప్రిపేర్ చేశారు? ఇప్పటికి మాకు ఒక 15 బ్యాచ్లు అయిపోయినాయండి. 15 బ్యాచ్ వెళ్ళిపోయారా వాళ్ళు? వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ యాక్చువల్గా వాళ్ళు జాబులు కూడా డ్రోన్ పైలట్ గా చేస్తున్నారు, కూడా వేరే డిస్ట్రిక్ట్ లో కూడా చేస్తున్నారు. కొందరు వాళ్ళే డ్రోన్స్ తీసుకున్నారు. వన్స్ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళకి అర్థమయ్యి మనమే తీసుకుందాం అన్నట్లు కొందరు అట్లా తీసుకున్నారు, కొందరు ఎంప్లాయ్మెంట్ లాగా కూడా వెళ్ళిపోయి చేసుకుంటున్నారు. ప్రస్తుతం జాబులు అయితే లేవు. ఈ జాబ్ ఎంచుకోనికే మంచిది అంటారా? ఈ జాబ్ ఎంచుకోవడం బెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అండి యూత్ కి. ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ రూరల్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఖాళీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు డ్రోన్ బిజినెస్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో డ్రోన్స్ కి మస్తు డిమాండ్ ఉంది. మీరు డ్రోన్ బిజినెస్ కరెక్ట్ టైంలో స్టార్ట్ చేస్తే ఒక్క సీజన్ లో మీరు పెట్టిన పైసలు డబల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు భుజానికి వేసుకొని స్ప్రే చేస్తుంటారు కదా, అది బెటరా లేకపోతే ఈ డ్రోన్స్ బెటరా? మనం మందు పంపులు కూడా వాడతామండి, స్ప్రే పంపులు వాడతాము, ట్రాక్టర్ పంపులు వాడతాము, మిగతా రకరకాల పంపులు వాడుతుంటాము. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక స్ప్రే పంపుతో మనం చేతికి వేసుకొని కొట్టాలంటే మినిమం ఒక ఎకరాకు 100 నుంచి 200 లీటర్స్ కొట్టాలి మినిమం. అదే మనకు ట్రాక్టర్ పంప్ అయితే ఫుల్ ట్యాంక్ చేస్తే, ఆ ట్రాక్టర్ ని ఫుల్ ట్యాంక్ చేస్తే మనకు 3 నుంచి 4 ఎకరాలు కొడుతుంది. అదే మన డ్రోన్ కి వచ్చేసరికి ఒక 10 లీటర్ల నీళ్ళతోటి ఒక ఎకరా స్ప్రే చేస్తుంది. అక్కడ దానికేమో వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాము, మందు అనేది తక్కువ అవుతుంది. మందు కాన్సన్ట్రేషన్ తక్కువ, వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. మందు అనేది కల్తీ అయిపోతుంది అక్కడ. అదే నువ్వు డ్రోన్ కి వచ్చేసరికి మందు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది. నీకు అప్పుడు ఏమైతుంది అంటే మందు కొంచెం పడ్డా కూడా మంచిగా పనిచేసే అవకాశం ఉంది. నువ్వు అది ఏం చేస్తావు, బురదలో దిగాలి, మనం నడుచుకుంటా పోవాలి. మన అనుకూలంగా మనం వాటర్ ని కలుపుకుంటున్నాం మనకు అనుకూలంగా. డ్రోన్ కి ఏముంది, డ్రోన్ గాల్లో పోసి పొయ్యి వచ్చేసేది, దానికి ఏంటి ప్రాబ్లము, అది ఎంత స్పీడ్ అయినా పొయ్యి వస్తుంది, అంటే దిగబడుతుంది అన్న ప్రాబ్లం లేదు, ఏంది లేదు. కాబట్టి మనకు అక్కడ టైం సేవ్ అవుతుంది. అందుకోసము డ్రోనే బెస్ట్. సో ఇప్పుడు మనం ఫోన్ లోనే మొత్తం చూసుకోవచ్చు, ఎంత హైట్ ఉంది, మొత్తం మనకు మొబైల్ లో డ్రోన్ ఎంత దూరం పోతుంది, ఎక్కడ పోతుంది. మొబైల్ లో ఒక యాప్ ఉంటుందా? ఇది డ్రోన్ మొబైల్ యాప్ ఉంటదండి, దానికి సంబంధించిన యాప్ ఉంటది. యాప్ లో మనకు మొత్తం చైన్ వచ్చేస్తుంది, రైతు ఎన్ని ఎకరాలు ఉందో తెలుస్తుంది. యాక్చువల్ మనం బౌండరీస్ పెట్టేసుకుంటే దీంట్లో మనకు అటానమస్ మోడ్ ఉంటది, మాన్యువల్ మోడ్ ఉంటది. అటానమస్ మోడ్ పెట్టేసుకున్నాం అని అంటే మనం ఒకసారి ఒక మ్యాప్ తీసుకొని చైన్ తీసుకొని మ్యాప్ వేసుకున్నాం అనుకో, రైతు చైన్ కాడికి బౌండరీస్ పెట్టేసుకొని డ్రోన్ ఒకే స్టార్ట్ కొట్టేస్తే ఆ బౌండరీస్ దాటి డ్రోన్ బయటికి వెళ్ళదు. మనం ఎక్కడైతే ఇచ్చామో అదే పాత్రలోని లైన్ బై లైన్ ఇంచు కూడా మిస్ చేయకుండా స్ప్రే చేసుకొని వస్తుంది. అదే ఇలా కూడా ఉంటది. మనం మొత్తం మొబైల్ లో ఆపరేట్ చేస్తాం డ్రోన్. ఇప్పుడు ఏ మొబైల్ అయినా ఉపయోగిస్తుంది, ఏ మొబైల్ అయినా యూజ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ అయినా, ఐఫోన్ అయినా, ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సపరేట్ గా ఇప్పుడు దీనికే రాదా మొబైల్ లేని వారికి? దానికి కూడా ఉంటాయి. విత్ స్క్రీన్ ఉంటది, విత్ స్క్రీన్ లెస్ ఉంది. ఇప్పుడు మనం ఇది స్క్రీన్ లేకుండా, స్క్రీన్ ఉన్న రిమోట్ ఏం డిసడ్వాంటేజ్ అంటే మనం చిన్న ఒడ్ల మీద నడుచుకుంటూ పోవడాలు, లేదా బండి మీద పోవడాలు, మన చేతుల నుంచో ఎప్పుడైనా మనం కింద పడ్డా, మన చేతుల నుంచి అది జారి కింద పడ్డా స్క్రీన్ పగిలిపోయే ఛాన్స్ ఉంది, అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని మనకి అక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది, రిమోట్ డ్యామేజ్ అవుతుంది, ఆ స్క్రీన్ డ్యామేజ్ అవుతుంది, అండ్ ఆ రోజు మనకు వర్క్ డ్యామేజ్ అయ్యాయి, వర్క్ కూడా మనం లాస్ అయినట్టే కదా. అదే ఈ రిమోట్ అయిందనుకో మనం దీన్ని రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. దీనికి మన మొబైల్ పెడతాం కాబట్టి కింద పడుతున్నప్పుడు డ్యామేజ్ అయ్యేది తక్కువ, డ్యామేజ్ అయ్యేది చాలా తక్కువ అనమాట. అందుకోసం మనం ఇదే రిఫర్ చేస్తాం. ఇప్పుడు మీరు దూర ప్రాంతాలకు వెళ్తారు, అవునండి, వెళ్ళినాక మీకు ఇప్పుడు ఆటో చార్జ్ చేసుకుంటాం, అలాంటిది ₹1 మేము తీసుకోము. కేవలం ఎకరకు 500 తీసుకొని స్ప్రే చేస్తాం. మీరే ఎకరాలన్నా ఉందని మాకు వాళ్ళు ₹1
ఇంతకుముందు ఇచ్చినట్టు స్ప్రే పంపులకు ఇచ్చినట్టు కొట్టినాక వాళ్ళకు ఈవినింగ్ అయినాక మంది ఇయ్యడాలు వాళ్ళకి బత్తి ఇయ్యడాలు అలాంటివి ఏమి ఉండదండి ఏముండదు. మాకు మేము కొట్టిన ఎన్ని ఎకరాలు కొడితే అన్ని ఎకరాలకు మాకు కరెక్ట్ ఇస్తే చాలు. పే టు పే. మేము ₹1 కూడా అడగం ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చేసి ఎంత బరువు ఉంటుంది? మనకు విత్ లోడ్ తోటి 25 kgs వస్తుందండి. 25 to 30 kgs వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక్కరు మోయగలుగుతారా, ఇద్దరు మోయగలుగుతారు? ఒక్కరు మోయగలరు, ఇద్దరు మోయగలరు. ఒక్కరు మోయొచ్చు, ఇద్దరు మోయగలరు. నో ప్రాబ్లం. లైట్ వెయిట్ ఉంటది, అంటే వితౌట్ లోడ్ కదా, 15 kgs ఉంటది కాబట్టి మనం మోయొచ్చు, నో ప్రాబ్లం. మేము ఫీల్డ్ పోయేటప్పుడు కూడా ఒకరు కూడా తీసుకుపోతుంటారు పట్టుకొని. లోపలికి వెళ్ళాలంటే నడుచుకుంటూ పోవాలి కదా, ఒకరు కూడా తీసుకుపోతుంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో డ్రోన్స్ అయితే మొత్తం వివరాలు అయితే తెలుసుకున్నాం. వీళ్ళ డ్రోన్స్ మొత్తం శిక్షణ అదేవిధంగా జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎంప్లాయ్మెంట్ వచ్చిన గిల్ల వీళ్ళైతే ప్రొవైడ్ చేసి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ పేరు చెప్తే వీళ్ళైతే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.